హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఆదాయ పన్ను శాఖ ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుకి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు జూలై 1 ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డ్స్కి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. ఇందుకోసం ఆదాయ పన్ను శాఖ 2 మార్గాలని ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి ఈ ఫైలింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ప్రాసెస్ని, ఈ ఆధార్ లింకప్ ప్రాసెస్ని పూర్తి చేయొచ్చు. అలా కాకుండా సామాన్యులు చాలా తేలికగా తమ ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా ఒక SMS సౌకర్యాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ ఒక్క నెంబర్కి SMS పంపించడం ద్వారా చాలా తేలికగా సామాన్యులు తమ ఆధార్ కార్డ్ని పాన్ కార్డుకి చాలా తేలికగా అనుసంధానం చేసుకోవచ్చు. అయితే ఆ SMS ఏ విధంగా పంపించాలి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇందుకోసం మీరు మీ మొబైల్లో ఈ రకంగా మెసేజ్ని టైప్ చేయండి. UID PAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యొక్క 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి 10 డిజిట్స్ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇంతే, చాలా సింపుల్. UID PAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. మళ్ళీ స్పేస్ ఇచ్చి మీ 10 డిజిట్స్ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇంతే. ఈ SMSని మీరు ఏం చేస్తారంటే 567678 అలాగే 56161 ఈ నెంబర్లకి SMS చేయండి. ఈ నెంబర్లకి SMS చేసినట్టయితే మీ యొక్క ఆధార్ నమోదు, ఏదైతే ఆధార్ అనుసంధానం, పాన్ కార్డుకి సంబంధించినటువంటి ఆధార్ అనుసంధాన ప్రక్రియ అనేది చాలా తేలిగ్గా పూర్తవుతుంది. మీరు ఎక్కడికి పరుగులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను నెంబర్లు ఇంకొకసారి, 567678 అలాగే 56161. మీకు స్క్రీన్ మీద కూడా నెంబర్లు కనిపిస్తున్నాయి. సో ఈ నెంబర్లకి మీరు ఈ యొక్క ఏదైతే పైన నేను చెప్పినటువంటి టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని ఆ నెంబర్లకి పంపించండి, SMS చేయండి. SMS చేయడం ద్వారా మీ యొక్క ఆధార్ అనుసంధానం అనేది పాన్ కార్డుకి పూర్తవుతుంది. సో జూలై 1 ఈ ప్రక్రియ పూర్తి కావాలి. కేంద్ర ప్రభుత్వం తన ఆఫర్ చేస్తున్న అన్ని సర్వీసెస్కి, స్కీమ్స్కి ఆధార్ కార్డుని మ్యాండేటరీ చేస్తుంది. కాబట్టి ఈ పాన్ కార్డు కూడా మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డుని అనుసంధానం చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, పాన్ కార్డుకి ఆధార్ కార్డు ఏ రకంగా అనుసంధానం చేయాలనే దానిపైన లేటెస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనట్టయితే మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే వీడియోలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు కొత్త వీడియోస్ అందుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.